తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి చంద్రబాబు ఉన్నాడంటూ టీడీపీ మంత్రులు ఉన్మత్త ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ దావోస్లో పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పైసా తేకుండా చేతులు ఊపుకుంటూ తిరిగొచ్చారు. తెలంగాణ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తే ఏపీకి మాత్రం వెళ్లిన వారి దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. ఇప్పుడేమో దావోస్లో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోరంటూ వితండవాదం చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఎవరినైనా ఆకాశానికి ఎత్తాలన్నా ఎవరిపైనైనా విషం గుమ్మరించాలన్నా ఎల్లో మీడియా తర్వాతే ఎవరైనా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారని బిల్డప్ ఇస్తూ ఉంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం కష్టపడుతూ ఉంటారని ప్రచారం చేస్తూ ఉంటారు. వాస్తవానికి పెట్టుబడుల విషయంలో చంద్రబాబు చెప్పేదానికి గ్రౌండ్ రియాలిటీకి సంబంధమే ఉండదని ఆయన చరిత్ర అనేకసార్లు రుజువు చేసింది. అయినా చంద్రబాబు చేసే వితండవాదానికి వంత పాడుతూనే ఉంటారు ఆయన భజన పరులు. చంద్రబాబు 1995లో వెన్నుపోటు ద్వారా సీఎం అయినప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక సంస్థ సమావేశాలకు వెళ్తున్నారు. కానీ ఏనాడు పెట్టుబడుల గురించి ఆయన చెప్పిన అంకెలు వాస్తవ రూపం దాల్చలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం గోరంతల్ని కొండంతలుగా ప్రచారం చేస్తూ వచ్చాయి. 4వ సీఎం అయ్యాక గత జనవరిలో కొడుకు లోకేష్ ను వెంటబెట్టుకుని భారీ స్థాయిలో అధికారులతో దావోస్ వెళ్లిన చంద్రబాబుకు దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. గతంలో అనేక సార్లు లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదిరిందని డప్పు కొట్టుకున్న చంద్రబాబు ఈసారి మాత్రం దావోస్ వెళ్లేది పెట్టుబడుల ఒప్పందాలకు కాదని మాట మార్చేశారు. దావోస్ నుంచి తెచ్చిన పెట్టుబడుల గురించి శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా వింత సమాధానాలిచ్చింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఎంఓయూల కోసం కాదని చెబుతూ దావోస్ పర్యటనలో ఎటువంటి ఎంఓయూలు జరగలేదని అంగీకరించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కేవలం అంతర్జాతీయ వేదిక మాత్రమే అంటూ పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకునే వేదిక కాదని తేల్చేసింది. గతంలో చంద్రబాబు తాను స్వయంగా చేసుకున్న ప్రచారానికి చెప్పిన మాటలకు ఇప్పటి ప్రకటనలకు అసలు సంబంధమే లేకుండా పోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2022లో మే నెలలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు. ఆనాడు 1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన కుదుర్చుకున్నారు వైఎస్ జగన్. 2023 మార్చిలో విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదిరింది. వైఎస్ జగన్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చడం వల్లే కొద్ది నెలల క్రితం విశాఖ వచ్చిన ప్రధాని మోదీ ఆయా సంస్థలను ప్రారంభించారు. అయితే వీటన్నింటినీ బాబు ప్రభుత్వం ఎప్పటిలాగా తన ఖాతాలో వేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచి ఏపీలో అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. జిందాల్ వంటి పెద్ద పెట్టుబడిదారులను సైతం వేధించారు చేయడంతో పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ విషయంలో వెనకడుగు వేశారు. పొరుగున ఉన్న తెలంగాణతో 2.5 లక్షల కోట్లకు అవగాహన కుదిరితే ఏపీకి ₹1 కూడా రాలేదు. పైగా దావోస్ వెళ్లేది ఒప్పందాలకు కాదంటూ వికృత భాష్యాలు చెబుతున్నారు.